మన ఆవు కడుపులో పెరుగుతున్నటువంటి దూడ ఏ నెలలో ఏ సైజులో ఉంటుందో తెలుసుకుందామా? ఏ రైతుకైనా కూడా అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. అయితే ఫస్ట్ మంత్ మనం ఈ నెల ఎరసూది వేయించాము. ఫస్ట్ మంత్లో చుంచు పిల్లలాగా ఉంటుంది అనమాట. అది ఓవరీ, లెఫ్ట్ ఓవరీ రైట్ ఓవరీ ఉంటాయి కదా, అది ఇట్లా కొంచెం లావుగా ఉంటుంది. 1.5 మంత్కి 1.5 నెలలకి ఇట్లా పట్టుకుంటే జారిపోతూ ఉండటం లాగా ఉంటుంది, చిన్న ఎలకలాగా ఉంటుంది అనమాట దూడ లోపల. రెండో నెల ఎలకలాగా ఉంటుంది, మూడో పిల్లిలాగా ఉంటుంది అనమాట. అయితే యామ్నియాటిక్ ఫ్లేవర్ తోటి ఒక వాలీబాల్ సైజులో ఉంటుంది, చుట్టూ వాలీబాల్ సైజ్, మన వాలీబాల్ సైజ్ ఎంత ఉంటుంది ఇంత అట్లా కనపడుతుంది. 4వ నెల మన ఇంట్లో తిరిగే పిల్లి ఉంటుంది, అంత దూడ ఉంటుంది. 5వ నెల గర్భాశయం మనకి కటికుహరంలోకి జారిపోతూ ఉంటుంది. 6-7 నెలల్లో శరీర అవయవాలు మొత్తం తయారైపోయి ఉంటాయి అన్నమాట. 8వ నెల మనకి మీ దగ్గర ఆవులు కానీ డైరీ ఫామ్ ఎక్కువ మొత్తంలో ఉంటే ఏజ్డ్ లేకపోతే తొలిసూరు పడ్డలకి తోలు పల్చగా ఉన్న వాటికి మీరు చూడొచ్చు దూడ కదలికలు అనేవి కనపడతాయి. 8వ నెల దూడ కదలికలు అనేది మనకి స్పష్టంగా కనపడుతుంటాయి, తలకాయి కాళ్ళతోటి నెడుతున్నట్టుగా. నా దగ్గర వీడియో ఉంది, అది దొరికితే మాత్రం దీంతో పాటు అటాచ్ చేసి పెడతాను. 9వ నెల ఆవులు అయితే 9 నెలల 9 రోజులకి డెలివరీ అవుతాయి, గేదెలు అయితే 10 నెలల 10 రోజులకి డెలివరీ అవుతాయి. ఒక వారం రోజులు అటు ఇటుగా కావచ్చు. కటికుహరంలోకి మంచిగా హెడ్ అండ్ 2 లెగ్స్ ఈ పొజిషన్లో డెలివరీ అవ్వటానికి కటికుహరంలోకి వచ్చి చేరుకొని మంచిగా గేదె కూడా ముర్రుబాలు తయారు చేసుకొని డెలివరీ అవ్వటానికి రెడీగా ఉంటుంది అనమాట. మీరు ఈ కండిషన్లో దూడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే దూడ కదలికలు శరీరం పైన కనపడటం అనమాట. అది మీరు కనుక చూసుంటే కామెంట్ చేయండి, ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. మీకు ఈ టాపిక్ మీద ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఇంకొకటి, మీకు ఏదైనా సందేహాలు ఉన్నా కూడా కామెంట్ చేయండి, డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.